వెల్కమ్ టు అవర్ ఛానల్. లాపంతుల రామమూర్తి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్స్ చూసి ఆత్మజ్ఞానాన్ని, మానసిక ప్రశాంతాన్ని పొందుతున్నారు. ఒక్క నిమిషం ఈ హోమాలు, యజ్ఞాలు, జపాలు ఎందుకు చేస్తామంటే, మహర్షుల పూర్వకాలంలో చేసేటువంటి వాళ్ళు ఇలాంటి హోమాలు, యజ్ఞాలు ఎందుకు అంటే, ముఖ్యంగా ఈ హోమాల వల్ల, యజ్ఞాల వల్ల ఉపయోగం ఏంటి అంటే, సకాలంలో వర్షాలు రావటం. సకాలంలో వర్షాలు వస్తేనే రైతులు పంటలు పండించేది. రైతులు పంటలు పండిస్తేనే అందరికి కూడా 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయన్నమాట. ప్రధాన ఉద్దేశం హోమాల యొక్క ఉద్దేశం, జపాలు తపాల యొక్క ఉద్దేశం అది. సకాలంలో వర్షాలు రావటం అది వాటి యొక్క ఉద్దేశం. తర్వాత ఒక్కసారి హోమం చేయించామంటే నీలో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. చూడండి, మానసిక ప్రశాంతత కోసం హోమాలు, యజ్ఞాలు, జపాలు చేయించాలి. దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద మదర్. కాళీమాతకి చూస్తున్నారు కదా వీడియోలో, కాళీమాతకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆమె తలుచుకుందంటే ఒక్క నిమిషంలోనే భూమండలాన్ని మొత్తం నాశనం చేయగలదు, అందరినీ కూడా బాగు చేయగలదు. రెండూ ఉన్నాయి. అందుకని కాళీమాత అంటే అందరికీ భయము, భక్తి రెండూ ఉన్నాయి. ఆమె యొక్క నిజస్వరూపాన్ని చూసి మహాశివుడే భయపడ్డాడనమాట. అదే నరకాసురుడు, తారకాసురుడిని చంపేటప్పుడు పార్వతీదేవి మహాకాళి అవతారాన్ని ఎత్తింది. అది జరిగిందనమాట. అందుకే నాలుగుంటుంది అనమాట ఆమెకి చివరి వరకు. ఎందుకని రక్తబీజుడు అనే రాక్షసుడు వాడిని చంపడానికని ఆమె నాలుక మొత్తం కూడా భూమండలం వ్యాపింపజేసింది. అది కాళీమాత యొక్క నిజస్వరూపం. వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి. రక్తబీజుడు అనే రాక్షసుడికి సావు లేకుండా వరాన్ని పొందాడు. నా రక్తం భూమి మీద పడితే 1,00,000 మంది నాలాంటి రాక్షసులు కావాలని కోరుకుంది వాడికి. అందుకని వాళ్ళందరూ అమ్మవారిని ప్రార్థించారు, కాళీమాత పార్వతీదేవిని. మరి ఎట్లమ్మా వాడు ఎలా కావాలి అని. అందుకని ఈ అమ్మవారు కాళీమాత ఆ రక్తబీజుడి యొక్క రక్తం భూమి మీద పడకుండా తన నాలుకను మొత్తాన్ని కూడా భూమండలం మొత్తం పరిచిందనమాట. అది జరిగిందనమాట. కాళీమాత నాలుకని భూమండలం మొత్తం పరిచింది. ఇంకా వాడిని చంపేటప్పుడు ఏమైంది, ఒక్కో బాణం వేస్తే ఆ రక్తం మొత్తం కూడా నాలుక మీద పడింది, మొత్తం తాగింది. అది జరిగింది. అటువంటి మహాకాళి యొక్క అవతారాన్ని చూసి మహాశివుడే భయపడ్డాడు. భయపడి ఆమెకు నమస్కారం చేశాడు. అప్పుడు ఆమె ఆయన భార్య కాదు, కాళీమాత. పార్వతీదేవి అనేక అవతారాలు ధరించింది దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం. కాబట్టి దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద మదర్. కాళీమాతకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నన్ను ఎందుకు ఇలా సృష్టించావు అని కొంతమంది పాపం భక్తులు ఆమె దగ్గర ఏడుస్తూ ఉంటారు అనమాట. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మెంటల్ వాళ్ళు, మానసిక వ్యాధికి గురైనటువంటి వాళ్ళు, అమ్మా నన్ను ఎందుకు సృష్టించావు, నన్ను తీసుకుపో అంటుంటారు. కానీ అడగడానికి నువ్వెవడి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆమె ఇష్టం అన్నమాట. అది నేను అలా సృష్టించాలి అనుకుండి సృష్టించింది అంతే. చిన్నపిల్లవాడు ఎలా అయితే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడో, మానవుల్ని, జంతుజాలాన్ని మొత్తాన్ని కూడా సృష్టించి వాటితోటి ఆమె క్రీడ, అది నా క్రీడ అంటుంది అనమాట ఆమె. కాబట్టి ఈ సృష్టి రూప క్రీడ మొత్తం కూడా నా ఇష్టం అంటుంది ఆమె. ఈ ఆట నుండి విముక్తిని కలిగించు అని కోరుకో ఆమె. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు. ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శ్రీకాళహస్తిలో 9 మంది 7 అవధూతలు ఉన్నారు. వాళ్ళల్లో ఈయన ఒకడు. ఈయన ఒకసారి దర్శించి తరించండి. ఈయన అంటాడనమాట, మహాకాళి అమ్మవారిని అడగటానికి నువ్వెవడివి అసలు నీకేం హక్కు ఉంది, అది ఆమె ఇష్టం. నిన్ను ఇలా పుట్టించాలనుకుంది, పుట్టించింది అంతే. కాబట్టి మదర్ ఈజ్ బిగినింగ్ టు ద వరల్డ్. అమ్మ అంటే ఎవరనుకున్నావు, భూమండలానికి, ప్రపంచానికి మొత్తానికి కూడా అమ్మ అంటే తొలి. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని మాయామైనటువంటి ఆ అమ్మకి అన్నీ కూడా సాధ్యమే. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవస్సంతి సరళా పరం తేషాం మధ్యే విరళ విరళోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అంటారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. దుర్మార్గుడు అయినటువంటి కొడుకు పుడతాడు కానీ, తల్లిని చంపే కొడుకులు పుడుతున్నారు కానీ కొడుకుని చంపేటువంటి తల్లి ఎక్కడ కూడా జన్మించడు. దుష్టురాలైనటువంటి తల్లి ఉండదు కదా.
కాబట్టి దుర్మార్గుల్ని కూడా శిష్టులు భ్రష్టులు పాపులు పతితులు అందరూ కూడా నాకు శిశువులే అంటుంది మాయామైనటువంటి ఈ కాళీమాత. అటు అనాథనాథ అమ్మే, అనాథలకు సనాథలకు అజ్ఞానులకి జ్ఞానులకి దుర్మార్గులకి సన్మార్గులకి అందరికీ కూడా అమ్మ ఎవరు అంటే ఒక కాళీమాతే అనడంలో సందేహం లేదు. కాయాజా సౌఖ్యంబే కైవల్య సుఖామంటూ చేయారానీయకము చేసీతి నోయమ్మ దుష్టారామైనది ముందుగల దుఃఖాబ్ది మున్గీతి నావావై దాటింప మా అమ్మ రాయమ్మ అంటారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. పన్నాల రాధాకృష్ణ శర్మ గారు అమ్మవారిని గురించి స్తుతిస్తూ అంటారనమాట. కాబట్టి అమ్మ నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది, నీ పాద సన్నిధిలో పూజలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది నీ యొక్క దివ్య శక్తిని తెలుసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేయరానటువంటి అన్యాయాలు అక్రమాలు కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా నీవు రక్షించి క్షమించు. దుర్మార్గమైనటువంటి పనులు చేసి దుర్మార్గం అనేటువంటి ఒక సముద్రంలో పడిపోయారన్నమాట. కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒక నావలాగా ఒక పడవలాగా వచ్చి రక్షించమ్మని అంటారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. హాయి పొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలిచి కూడా, కొంతమంది నీ దగ్గర పూజలు చేస్తూ నీ దగ్గరే ఉంటూ కూడా చివరికి నీ యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకోలేక ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని కూడా రక్షించు. పాయసంబున దర్వికి రుచిదయ్య పరి ఏమి కరుణామయి. చూడండి ఎంత ఉపమానం చెప్పారు. ఒక పాయసం ఉంది, మనం పాయసం వండుతున్నాం, పాయసంలో గంట తిప్పుతాం కదా, కానీ గంటకి తెలియదు దాని మాధుర్యం, పాయసం తాగేవాడికి తెలుస్తుంది. అలాగే అమ్మవారి యొక్క గొప్పతనం అనేటువంటిది అమ్మవారి యొక్క భక్తులకే తెలుస్తుంది, ఎవరికి తెలియనే తెలియదు. అందరూ కూడా ఒకసారి నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి ఎవరిది ఇస్సపాలెం, ఇస్సపాలెంలో ఉన్నటువంటి కాళీమాతను దర్శించి తరించండి. ఎందుకంటే ఈ కాళీమాత విగ్రహాన్ని ఒకరు ప్రతిష్ఠించింది కాదనమాట, వెలిసినటువంటి విగ్రహం. ఒకనొకడు ఇవన్నీ పెద్ద పొలాలు మీరు చూస్తున్నారు కదా, అటు కూడా తిప్పి మీద ఇవన్నీ కూడా మహా అరణ్యాలు పొలాలు. వీటిల్లో ఎవరికో కల్లో వచ్చి అమ్మవారు చెప్పింది, ఒక మానవాతీత శక్తి చెప్పింది అనమాట, ఫలాని చోట ఫలాని ప్రదేశంలో నేనున్నాను. చూడండి విచిత్రం అన్నమాట ఇది. ఫలాని ప్రదేశంలో నేనున్నాను, నన్ను బయటికి తీయండి అని చెప్పింది బొమ్మల అమ్ముకునేటువంటి వాళ్ళకి. ఆ పొలం వాళ్ళకి చెప్పారు, వాళ్ళు పోయి తర్వాత తీస్తే అమ్మవారి విగ్రహం ఉంది అనమాట. కాబట్టి మహాశక్తివంతమైనటువంటిది ఈ కాళీమాత. మహాశక్తివంతమైనటువంటిది ఆ కాళీమాత యొక్క విగ్రహం. ప్రతి ఆదివారం కూడా ఎవరైతే కాళీమాతని మనస్ఫూర్తిగా ఆమెకి నిమ్మకాయల దండలతోటి టెంకాయలతోటి వీటితోటి పూజిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు తీరడమే కాకుండా ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేటువంటి పొందుతారు. నీలో ఎంత డబ్బున్నా కానీ, ఎంత చదువున్నా కానీ, నీకు ఎంత మందం ఉన్నా కానీ, ఎంత అందం ఉన్నా కానీ మానసిక ప్రశాంతత లేకపోతే అవన్నీ పోయినట్లే. మేమందగత్తెలం అనేటువంటి వాళ్ళు కొంతమంది పాపం మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకుండా ఈరోజు అల్లాడిపోతున్నారు అన్నమాట. దేశంలో ఎంతో మందిని చూస్తున్నాం, మంచి సౌందర్యవంతులే మానసిక ప్రశాంతత లేక, డబ్బు ఉంది, అందం ఉంది, అంతా ఉంది, మానసిక ప్రశాంతత లేక ఆత్మహత్యలు పాలయ్యారన్నమాట. ఆ కొండల్లోనో మంటల్లోకి చచ్చారు. మరి ఎందువల్ల పోయారు? అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేటువంటిది లేనే లేదు. కాబట్టి మానసిక ప్రశాంతానికి లోనైనటువంటి వాడు తనకు తానే శత్రువు అవుతాడు. మానసిక ప్రశాంతతకి లోనైనటువంటి వాడు తనకు తానే శత్రువు అవుతాడు అనమాట. ఎవడు శత్రువు చేయాల్సిన పనిలే. కాబట్టి ఇస్సపాలెం, నరసరావుపేట దగ్గర ఇస్సపాలెంలో ఉన్నటువంటి ఈ కాళీమాత యొక్క ఆలయాన్ని ప్రతి ఆదివారం కూడా దర్శించి అమ్మవారికి నిమ్మకాయలతోటి ఆమెకి మీరు పూజలు చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి దాన్ని పొందుతారు. పైగా ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రతి ఆదివారం కూడా వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే సుదీర్ తీరాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎంతో మంది ఉన్నారు. హోటళ్లలోకి నరసరావుపేట పోయి తినాలంటే. పైగా ఆ విధంగా అన్నదానం ధనదానం చేస్తున్నటువంటి
ఈ ప్రాంతమైనటువంటి వాళ్ళందరికీ కూడా మా పుల్లాపంతుల రామమూర్తి యూట్యూబ్ ఛానల్ తరఫున నమస్సుమాంజలిని తెలియజేస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ మాటలు చెప్పడం వేరు, చేతలు చేయటం వేరు అన్నమాట. వాడు ఒక పక్క ఆకలితో అల్లాడుతుంటే నువ్వు వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తే ఆ టైంలో ఆధ్యాత్మికంగా చెప్పాల్సింది. భక్తి గురించి చెప్తే ఉపయోగం. ఆకలి అయ్యేవాడికి కావాల్సింది ఏంటి? అన్నం కావాలి. ఆంజనేయ స్వామిని గురించి అమ్మవారిని గురించి ఉపన్యాసాలు కాదు కావాల్సింది. వాడికి అన్నం తిన్న తర్వాత అప్పుడు చెప్పు, వాడింటాడు అనమాట. జిల్లెలమ్ముడి అమ్మవారి సిద్ధాంతం ఇదే. మరి జిల్లెలమ్ముడి అమ్మవారి సిద్ధాంతం ఇదే అనమాట. అందరూ ఒకసారి బాపట్ల జిల్లా, బాపట్ల 15 కిలోమీటర్లో ఉంది జిల్లెలమ్ముడి. ఆమె ఇల్లు ఒక చిన్న పూరిల్లు. నా ఇల్లే అందరిల్లు అనే పేరు పెట్టింది. ఎవరైనా మీరు మీ ఇంటికి అందరిల్లు అనే పేరు పెడతారా? మీ ఇష్టదేవుళ్ళ పేర్లు కానీ ఆంజనేయ స్వామి నిలయం, కాళీమాత నిలయం అని పెడతాం. అంతేగాని నా ఇల్లే అందరిల్లు అనం. కానీ ఆమె పూరింటికి అందరిల్లు అని పేరు పెట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ భోజనం, ఉచితమైనటువంటి భోజనం. ఆమె చెప్పేది ఒకటే, ఆమెలో దైవశక్తులు ఉన్నాయి. ఈ కాళీమాత, పార్వతీదేవి వీళ్ళందరూ కూడా ఆమె రూపంలో జన్మించారు అనమాట, మానవ రూపంలో జన్మించారు. ఉన్నా కానీ ఎప్పుడు దైవశక్తులు బయట పెట్టలేమే. ఆమె ఒకటే చెప్తుంది, నీకు డబ్బు ఉంది, పేదవాళ్ళు దానం చేయి, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టు అని. కాబట్టి ఈ కాళీమాత ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఆదివారం కూడా వచ్చేటువంటి అనేక ఈ భక్త సమూహానికి మొత్తానికి కూడా అన్నదానం, అన్నదానం కాదు అన్న ప్రసాదం, అన్నదానం అని కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అసలు అన్నాన్ని దానం చేసేవాడెవడు? అన్నాన్ని దానం చేసేవాడెవడు? ఎవడు లేడు. ఎవరన్నా వాళ్ళు తింటున్నారు అంతే. ఎవడి కష్టాన్ని వాడు అనుభవిస్తున్నాడు. అటు అన్నదానం అనేటువంటి మహా తప్పు అన్నమాట. అది అన్న ప్రసాదం. అమ్మవారికి అన్నాన్ని ప్రసాదం ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని వీళ్ళందరికీ పంచుతాం అన్నమాట మనం. అది అటు అన్నదానం అనవాకండి. ప్రతి ఆదివారం కూడా ఇస్సపాలెంలో కాళీమాత ఆలయంలో అన్నదానం జరుగుతుంది అనే పదం తప్పు. అదే అన్న ప్రసాదం జరుగుతుంది అనాలి. అన్న ప్రసాద వితరణ. అమ్మవారికి ప్రసాదం ఆమెకు నివేదించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఉచ్చిష్టాన్నం అంటాం అన్నమాట. ఉచ్చిష్టాన్నం అంటాం. ఆమె తిన్నటువంటి, అంటే ఆమె ఆరగించినటువంటి ప్రసాదాన్ని మానవులందరికీ కూడా పంచుతున్నాం. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించుకోండి. 12:30 అయింది, నాకు ట్రైన్ టైం అయింది, బస్ టైం అయింది, బస్సు పోతుందని తినకుండా పోతే మీకంటే కూడా ముందు ఆమె బాధపడుతుంది అనమాట, కాళీమాత బాధపడుతుంది. ఆ విధంగా పోయినటువంటి చాలా మంది మాకు చెప్పారన్నమాట, ఫోన్ చేసి కూడా మా ఛానల్ వాళ్ళు. సార్ మీరు చెప్పింది కదా, ఆదివారం ఇస్సంపాలెం పోయి మేము అన్నం తినకుండా వచ్చాం ఒకసారి, కానీ మాకు జరగకూడదు జరిగిందని చెప్పారనమాట. కాబట్టి ఆదివారం ఇస్సపాలెం వచ్చారంటే మహి కాళీమాత అమ్మవారిని చూసిన తర్వాత తప్పనిసరిగా భోజనాన్ని చేసి వెళ్ళండి. ఎటువంటి పరిస్థితి, బస్సులు ట్రైన్లు పోతే పోయినాయి. అమ్మ ప్రసాద వితరణ. ప్రసాదం అది అన్నం కాదు, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు అన్నమాట వీళ్ళకి. ఆ విధంగా సహకరిస్తున్నటువంటి దాతలకు కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, దైవశక్తి అనేటువంటిది ఒకటి ఉంది, లేకపోతే నువ్వు ఇంత దూరం రావు, మేమెందుకోసం ఇంత దూరం. కాబట్టి అందరూ కూడా మానవాతీతమైన శక్తిని నమ్ముకొని సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే జిల్లెలమూడి అమ్మవారి యొక్క ఆశ్రమాన్ని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే.